ఎవ్రీవన్ వెల్కమ్ షూరెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్, రైల్వే ఉద్యోగాలకు సంబంధించిన ఈ ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల జూనియర్ ఇంజనీర్స్ ఉద్యోగాల నోటిఫికేషన్, వీటికి సంబంధించి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ 4/2026కి సంబంధించిన నోటిఫికేషన్. ఇండియన్ రైల్వేస్కి సంబంధించి మనకు ఆన్లైన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద జూనియర్ ఇంజనీరింగ్ అండ్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది 25 జూలై 2024 షార్ట్ నోటీస్ వచ్చింది. 14/8/2026 నుంచి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సంబంధించిన స్వీకరించబడుతున్నాయి. సో క్లోజ్ డేట్ వచ్చేసి 13/9/2026. లాస్ట్ డేట్ వచ్చేసి ఫీజు పేమెంట్కి 15/9/2026. సో ఎగ్జామ్స్కి సంబంధించిన ఎలిజిబిలిటీస్ అవి చూసుకున్నట్టయితే మనకు సో జూనియర్ ఇంజనీర్ అండ్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ సంబంధించి 35,400 రూపాయల శాలరీ తోటి 18 నుంచి 33 సంవత్సరాల ఏజ్ తోటి 3,993 వేకెన్సీలు అనేవి మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. కాబట్టి రైల్వే జోన్స్కి సంబంధించి ఆర్ఆర్బీలో ఎలిజిబిలిటీతోని అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ, ఓబీసీ, నాన్ క్రిమినల్ ఉంటారో వాళ్ళు కేటగిరీ సర్టిఫికేట్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫీజు కనుక చూసుకున్నట్లయితే మనకు 250 రూపాయలు నాన్ రిఫండబుల్ ఫీజు అనేది ఉంటుంది ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసిన తర్వాత. షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఏ విధంగా అంటే మనకు డీవీ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఆర్ఆర్బీ వైజ్గా రేషియో వైజ్గా 1:1 రేషియోలో ఉంటుంది. కాబట్టి ఈ సిబిటీ ఎగ్జామ్ ద్వారా కాబట్టి నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ విల్ బి డన్ ఫర్ సిబిటీస్ హెల్డ్ ఇన్ మల్టిపుల్ షిఫ్ట్స్ అని ఇచ్చారు. సో వాటికి సంబంధించి క్లియర్గా మెన్షన్ చేస్తారు. నెగిటివ్ మార్కింగ్ 1/3 ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి దాన్ని చూసుకోవచ్చు. అదేవిధంగా ఎలిజిబిలిటీస్ చూసుకున్నట్లయితే మనకు ఫీజు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూడీ వాళ్ళకి 250 రూపాయలు, మిగిలిన క్యాండిడేట్స్కి 500 రూపాయల ఫీజు. అయితే రీఫండబుల్ అమౌంట్ అనేది 400 వస్తుంది. 250లో 250 వస్తుంది. దానికి సంబంధించి చూసుకో. అది కూడా ఎగ్జామ్ ఎవరు రాస్తారు వాళ్ళకే ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ వేకెన్సీలు కనుక చూసుకుంటే జూనియర్ ఇంజనీర్ డిజైన్ ఆర్ ఎలక్ట్రికల్ సంబంధించి ఎలక్ట్రికల్లో మనకు B2 కింద వేకెన్సీలలో సంబంధించి ఎలక్ట్రికల్కి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లలో కలిసి ఉన్న ఉద్యోగాలకి 3 years డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్స్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ యూనివర్సిటీ అని ఇచ్చారు. సో దాంతోపాటుగా నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ సంబంధించి మనకు సివిల్కి సంబంధించి R&D, బ్రిడ్జ్, R&D డిజైన్ అండ్ డ్రాయింగ్ సంబంధించిన డీటెయిల్స్లో 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ BSc ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ 3 years ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్స్ సివిల్ ఇంజనీరింగ్ యాజ్ అ మెయిన్ సబ్జెక్ట్ నుంచి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అదేవిధంగా మనకు ట్రాక్ మెషిన్ సంబంధించి చూసుకున్నట్టే 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ప్రొడక్షన్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ సంబంధించి ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్స్ సబ్జెక్ట్స్ ఆఫ్ బేసిక్ మెకానికల్ ప్రొడక్షన్, ఆటోమొబైల్ ఇట్లా ఇచ్చారు. సో అదేవిధంగా మనకు క్యారేజ్ అండ్ వేగన్ సంబంధించి మెకానికల్ జాబ్స్కి సంబంధించి 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ మెకాట్రానిక్స్ సంబంధించి ఇండస్ట్రియల్ మెషినింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, టూల్స్ అండ్ మెషినింగ్, టూల్స్ అండ్ మేకింగ్, ఆటోమొబైల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్. సో ఇట్లా వాటికి సంబంధించి అర్హత అనేది మెకానికల్ సంబంధించి తీసుకుంటున్నారు. సో అదేవిధంగా ఎస్ఎన్టీ సంబంధించి మనకు జూనియర్ ఇంజనీర్ డిజైన్ అండ్ ఎస్ఎన్టీలో 3 year డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కమ్యూనికేషన్ టెక్నాలజీ,
కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో ఈ విధంగా మనకు సబ్ స్ట్రీమ్స్ కానీ మెయిన్ స్ట్రీమ్స్తోని అడుగుతున్నారు. అదేవిధంగా కంప్యూటర్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీ కింద ఎస్ఎన్టీ టెలికమ్యూనికేషన్ సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన ఉద్యోగాలు. సో అదేవిధంగా 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ డిసిప్లిన్, డిపో మెటీరియల్స్ సూపరింటెండెంట్ సంబంధించిన వేకెన్సీలు ఉన్నాయి. సో దీని ప్రకారంగా మనకు ఖాళీలు అర్హతలు బట్టి మనకు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తిలో అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe my channel. Thank you for watching. Please subscribe my channel and all the best.